హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పండు మిర్చి పచ్చడి పట్టి చూపిస్తానండి. చూసారా, నేను ఇవాళ పండు మిర్చి తీసుకున్నాను ఫ్రెష్వి. ఇవి ఆల్రెడీ తొడిమలు ఉన్నప్పుడే మనం వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఆరిన తర్వాతే ఇలా తొడిమలు తీసుకోవాలి. చూసారా, ఎందుకంటే ఇలా ఇప్పుడు చూడండి, దీనికి ఇలా హోల్ కనిపిస్తుంది కదా, ఇలా మన తొడిమలు తీసిన తర్వాత వాష్ చేసుకుంటే దీనిలోకి వాటర్ పోతుందండి. సో చట్నీ పాడవుతుంది కాబట్టి, నిల్వ పచ్చడి కాబట్టి మనం ఏంటంటే తొడిమలతో ఉన్నప్పుడే వాష్ చేసుకొని నీట్గా ఆరిపోయిన తర్వాత తీసుకోవాలి తొడిమలు ఇలా. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ వేసుకుందాం. పచ్చడి అంతా ఇలా చూసారా మిక్సీ వేసేసుకున్నామండి. ఇప్పుడు దీనిలో మనము ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాను. మిక్సీ జార్లోనే ఇలా ఒలిసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసేసుకుందాము. దీనిలోనే కొంచెం మెంతిపిండి 1 స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీనిలో ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ వేసుకుందామండి మెంతి పౌడర్. దీన్ని గ్రైండ్ చేసేసుకొని చట్నీలో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మరీ మెత్త పేస్ట్ లా చేసుకోకూడదండి. ఇలా కొంచెం కచ్చాపచ్చాగానే చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చట్నీలో యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. చట్నీలో మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో మనము షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు సాల్ట్ చూసుకొని కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చండి. అందుకని నేను ఆల్రెడీ చూసారా కొంచెం ఇలా ఉంచేసాను, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేశానండి. మిక్స్ చేసి నేను ఇప్పుడు సాల్ట్ చూస్తే కొంచెం తక్కువనండి, ఇది కూడా పడుతుందండి. 1/2 కిలో ఉప్పు మాత్రం, చింతపండు ఎంత మనకి యూజ్ చేసామో అంత సాల్ట్ పడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఒక 24 అవర్స్ అయినా మినిమం ఉండాలండి. ఉన్న తర్వాత మనం పోపు వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనం చూసారా ఇలా బౌల్లోకి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఇలా గాజుది కానీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఇదైతే టప్పర్వేర్ దాన్ని, అందుకే యూజ్ చేశాను, ప్లాస్టిక్ అని వేరేదైతే కాదు. సో ఇలా ఉంచి మనము రేపు అంటే ఒక 20 అవర్స్ కానీ 24 అవర్స్ 1 డే ఉంటే కనుక సోక్ అవుతుందండి. మంచిగా నాని మంచిగా ఈ అంటే స్పైసెస్ అన్నీ పడతాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు మనం పోపు వేసుకుంటే బాగుంటుంది. దీనిలో మనం గోంగూర వేసుకు పట్టుకోవచ్చండి, పండు మిర్చి గోంగూర. లేదు అంటే మనం మామూలుగా టిఫిన్స్లోకి అట్లా ఈ కొంచెం చట్నీ వేసుకొని కొబ్బరి వేసి కూడా మిక్సీ వేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా ఉండి రేపు మనం దీన్ని తీసి పోపు పెట్టుకుందామండి. చూడండి, మన పండు మిరపకాయ చట్నీ ఎస్టర్డే మనం పెట్టుకున్నాం కదండి, నిన్న 1 డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఊరిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. చూసారా, నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. రెడ్ చిల్లీ వేసుకుందాం. చూసారా, రెడ్ చిల్లీ కూడా వేగిపోతున్నాయి కదండి. ఇప్పుడు మనము 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, పప్పు అంటే చట్నీలో కూడా. చూసారా, ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ ఈజీగా వేగిపోతాయండి త్వరగా. చూసారా, మాడిపోతూనే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనము మామూలుగా కర్రీస్లో అయితే సాల్ట్ వేయకపోతే దాని స్మెల్లే తెలియదు కదండి. అది ఎప్పుడు కూడా ఏమంటుందంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. అంటే ఈ సాల్ట్ లేకపోతే మనకు అసలు టేస్ట్ తెలియదు. ఇప్పుడు దీనిలో కూడా ఇంగు అంతే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇంగు వేసుకుందాం. చక్కగా పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము ఇంగు వేసుకుందాం చిటికెడు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎవరికైనా అలవాటు లేని వాళ్ళు కానీ ట్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నట్టు పికిల్ యాడ్ చేసుకుందాం. చూసారండి, చక్కగా ఎంత మంచి స్మెల్ అంటే వేడి అన్నలో వేసుకొని తింటే ఇంకా అద్భుతం, చెప్పడానికి వీల్లేదు, ఇంత బాగుంది. సో స్మెల్ ఇంత గుమగుమలాడిపోతుంది. ఇంకా తింటే ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి. ఇలా ఒక 1 మినిట్ ఉంచేసి తీసేసుకుందామండి. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు కూడా నేను ఎలా అయితే మెజర్మెంట్స్ చెప్పానో ఆ కొలతలతో పక్కగా చేసుకుంటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎటువంటి అంటే ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ప్రాబ్లం మీన్స్ చెడిపోవడం అనేది చట్నీ ఉండదండి. ఎందుకంటే మన కొలతల ప్రకారం ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. Thank you friends. Thank you for watching my channel. Please like, share, subscribe.